పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే వెల్కమ్ టు పీటీవీ న్యూస్. రహదారి భద్రత మనందరి బాధ్యత అని సూచిస్తున్నారు జిల్లా రవాణా శాఖ అధికారి డి శ్రీనివాస్. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా అమలాపురంలో పలు అవగాహన కార్యక్రమాలు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ సంరక్షణతో అవగాహన కలిగి ముందుకెళ్లాలని చెప్పి ఆయన సూచిస్తున్నారు. శిరస్త్రాణం శిరోధార్యం అని చెప్పి ఆయన చెప్తున్న జిల్లా రవాణా శాఖ అధికారి డి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు జనవరి మనం ఈ 2026 సంవత్సరం 37వ రహదారి భద్రతా మాసోత్సవం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద హెల్మెట్ ర్యాలీ అమలాపురం పట్టణంలో నిర్వహిస్తున్నారు. మరి ఒకసారి మన గణాంకాలు చూసుకుంటే గత సంవత్సరం 1,77,000 మంది చనిపోవడం మరి రోడ్డు ప్రమాదాల్లో అత్యంత బాధాకరం. ఇది కరోనా డెత్ రేట్ కంటే ఎక్కువ. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ 76% యువకులే ఉన్నారు. ఆ 76%లో కూడా ఈ హెడ్ ఇంజరీ అయ్యి హెల్మెట్ పెట్టుకోకుండా చనిపోయిన వాళ్ళే ఒక 83% మంది. అంటే ఈ ఎంత దారుణమైన పరిస్థితిలో మనందరం అసలు ఊహించవచ్చు. ఈ హెల్మెట్ అనేది బరువుగా దయచేసి ఎవరు భావించవద్దు, దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. ఈ రహదారి భద్రత అనేది ప్రతి విద్యార్థి దశ నుంచి, ప్రతి కుటుంబం నుంచి, ప్రతి తల్లిదండ్రుల దగ్గర నుంచి మొదలవుతానే తప్ప దీన్ని మనం అరికట్టలేం. అందుకే ఈసారి మ్యాక్సిమం ఈసారి ఈ రహదారి భద్రతా మాసోత్సవాల్లో కాలేజెస్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఈ టీచర్స్కి చెప్పడం, ప్రతిరోజు క్లాసులో ఒక ½ మినిట్ ఈ రహదారి భద్రత మీద, రోడ్ సేఫ్టీ మీద విద్యార్థులు చెప్పడం. అదేవిధంగా పేరెంట్స్ డే మీట్లో కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ని, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయడం. ఇలా కనుక మనం చేసినట్లయితే ఏదైతే ఉందో ఈ రోడ్ సేఫ్టీ ఈ విద్యార్థి దశ నుంచి అది అలవడుతుంది. ఈ విధంగానే మేము ఈ ప్రజల్లో చైతన్యం చేయడానికి ఈ జనవరి 1 నుంచి ఈ రహదారి భద్రతా మాసోత్సవాల్లో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ మాసోత్సవమే కాదండి, ఈ ప్రతిరోజు కూడా ఈ రోడ్ యాక్సిడెంట్ చూస్తుంటే ప్రతిరోజు ఏదో వినూత్నంగా ప్రజలకి కరెక్ట్గా ఇంజెక్ట్ అయ్యే విధంగా ఇది ఒక ఓషన్ లాంటిది, ఇది ఈ ఉద్యమం లాంటిది, ఇది రహదారి భద్రత అన్నది. ఎప్పటికప్పుడు ఇందులో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఏదైతే ఈ రూల్స్ ఉన్నాయో, ఏదైతే ఈ కరెక్ట్గా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఈ ప్రజలకి ఏదో మంచి జరుగుతుందో, ముఖ్యంగా హెడ్, ఈ మన శరీరం ముఖ్యంలో అతి ముఖ్యమైన భాగం హెడ్. కంపల్సరీ ఈ బైక్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి విద్యార్థి కూడా ముందు ఈ విద్యార్థి దశ నుంచి ఇది అవగాహన పెంచుకుని విద్యార్థుల నుంచి మొదలు పెడితే దేశంలో కంపల్సరీగా ఒక మంచి చైతన్యం పెరిగి ఏదైతే రోడ్ యాక్సిడెంట్ ఈ డెత్ రేట్ ఉందో డెత్ రేట్ మనం తగ్గించడానికి దీనికి అవకాశం ఉంటుంది. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. నాట్ ఓన్లీ ట్రాన్స్పోర్ట్, నాట్ ఓన్లీ పోలీస్, నాట్ ఓన్లీ R&B, ఇది అందరూ కూడా దీని రహదారి భద్రత అనేది ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని ముందుకెడితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా మనకి ఇన్ని మన అవగాహన కార్యక్రమాలు చేసినప్పటికీ హెల్మెట్ అనేది మనం మ్యాండేటరీగా కానీ కంపల్సరీ ఎందుకు చేయలేకపోతున్నాం ప్రజల్లో, వాళ్ళు ఏం చేస్తారంటే మనం చేస్తున్నాం అండి. ఇప్పుడు ఈ రోజు ఒక వెహికల్ డెలివరీ అవుతే న్యూ వెహికల్ కొనుక్కుంటుంటే దాంతోపాటు హెల్మెట్ పెట్టాం. ఆ హెల్మెట్ పెట్టందే ఆ వెహికల్ డెలివరీ అవడానికి వీలు ఉండదు. ఈ విధంగా చేస్తున్నాం. అలాగే పోలీస్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ చాలా కేసెస్ బుక్ చేసాం, లక్షల్లో కేసెస్ బుక్ చేసాం. అవేర్నెస్ అనేది మనం చేసే ప్రయత్నంలో భాగంగా డిపార్ట్మెంట్ చేస్తున్నాయి. ప్రజల నుంచి కూడా పరివర్తన రావాలి. ఆ వచ్చే విధంగా వాళ్ళని నయానో భయానో భయపెట్టి ఏదో విధంగా హెల్మెట్ పెట్టుకోవాలి అనే దృష్టిగానే ముందుకు వెళ్తున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.